కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నట్టే చెప్పింది, కానీ మీరు మా దగ్గరకు వచ్చి చేసుకోవాలనేటువంటి మాట అది ఇంకా పరేషాన్ ఉంది. సో మీ దగ్గర ఆల్రెడీ లెక్క ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎవరెవరు చేసుకోలేదో మీ లెక్క ఉంది కదా, ఆ లెక్క బట్టి ఆ ఇంటికి ఎమ్యునరేటర్ని డైరెక్ట్ పంపొచ్చు కదా. ఇప్పుడు ఈ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టిరు, ఓకే, దానికి ఎంతమంది చేస్తారు ఏం కథ? నిన్న మాజీ మంత్రి గారు ఏడా మల్యాల రాజయ్య గారి సతీమణి ఏమంటుంది నిన్నరా, మా దగ్గరికి ఎవరైనా వస్తే చేస్తాం కానీ మేము ఎట్లా పోయి చేయగలుగుతాం సార్ అని చెప్పి చెప్తాం. మేము ఏడికి పోవాలంటుంది. ఇప్పుడు ఈ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ అన్నా చేయాలి, ఆన్లైన్లో సిస్టమ్ ఓపెన్ చేసి ఆన్లైన్లోనన్నా అప్లోడ్ చేయాలి, లేదంటే ఎంపీడీఓ ఆఫీస్ కన్నా పోవాలి. ఇగో ఇన్ని రకాలు ఉన్నాయి. సో ఇన్ని రకాలు ఏం పెట్టినా కానీ ఒంటె పేదవులకు నక్కాశ పడ్డట్టు అయిపోతూ ఉంది. మీ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 3,54,000 సమ్మేదో గృహాలు ఇంకా కాలేదండి, అవిటిని ఆ 3,54,000ని ఎమ్యునరేటర్లను పెట్టి వాళ్ళ ఇళ్లలోకి మళ్ళొక్కసారి తోలియండి. ఇక తోలిచ్చిన తర్వాత కూడా డేటా రాకపోతే దానికి ఎవడేం చేయలేడు, కానీ ఫస్ట్ అయితే తోలించండి. ఏది చిత్తశుద్ధి లేని పూజ లెక్క అయిపోయింది కార్యక్రమం అంతా. అందుకోసమే మీరు ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో ఆ అవకాశాన్ని ఆ కాయిదాలు పట్టుకొని మళ్ళీ ఎమ్యునరేటర్ని వాళ్ళ ఇంటి దగ్గరకు తోలిస్తే కొంత మంచి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నటువంటి మళ్ళీ ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటుంది. లేకపోతే నిన్న మనం చెక్ చేసామన్నా చుట్టుపక్కల ఎమ్యునరేటర్స్ ఎక్కడికి వచ్చి ఇలా మనం కెమెరా తీసుకొని ఎక్కడ రాలేదు, ఎమ్యునరేటరే లేడు, ఏమీ లేదు. అయ్యా దయచేసి రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు ఇట్లా కాదు. ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే ఓడి చేస్తాడా, ఈ పబ్లికే లేజీగా ఉన్నారు కొంత. కాబట్టి ప్రభుత్వమే ప్రజల దగ్గరికి పోవాలా, ప్రభుత్వమే ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ ఇంట్లో ఏవైతే ఇండ్లు అయితే మూతపడ్డ మీ దగ్గర ఉంది కదా సంఖ్య, డేటా ఉంది కదా, ఇప్పుడు ఆ సంఖ్యను బట్టే కదా ఇంతమంది చేసుకోలేదని చెప్పింది. మళ్ళీ వాళ్ళ దగ్గర పోతే అయిపోయాయి. అట్లా కూడా మిస్ అయితే ఎవరైనా చేసుకుంటారు. మీరు అది ఆ ఆప్షన్ పెట్టకుండా ఈ 3 ఆప్షన్లు పెట్టడం వల్ల లాభం ఏముంది? ఇప్పుడు మీరు అనుకున్న లక్ష్యాన్ని కూడా చేరలేరు, మీరు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని కూడా మీరు చేరలేరు. లాభం ఏంది? కాకపోతే ప్రజలు కూడా ఒకటి ఆలోచించుకోవాలి. విషయం ఏంటంటే మేము కులకరణలో పాల్గొనకపోతే ఏమవుతుంది అనుకుంటే మీ వివరాలు ఉన్నాయి కదా, ఈ వివరాలను ఎంటర్ చేసుకోకపోతే మీకు సేమ్ స్కీములు రావాలి, ఏం కథ రావాలి, ఏం కావాలో ప్రభుత్వానికి తెలవాలి కదా, అన్ని పోతే లెక్క మీకు అర్థమైతలేదు. ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మీరే మెజారిటీ, మీరే పాల్గొనకపోతే కష్టమవుతుంది. ఆ 3.91 అని ఏదైతే చెప్తా ఉన్నారో ఆడి మందమన్నా చేయండి. అయ్యా మీకు ఇష్టం లేకపోతే ఆస్తులు బీస్తులు చెప్పకపోతే చెప్పకపోరు, అదనే పక్కకు పెట్టు. ఆస్తులు బీస్తులు చెప్పకురు, గవ్వనే చెప్పురి. ఇప్పుడు జనం భయపడేందుకు ఆస్తులు, ఇండ్లు, మన్ను మశానం పెట్టేసరికి దానికి గజ్జులోనికి ఇండి అది దాంట్లో పాల్గొంటలేదు. దాంతో కొంత మనం దిగ్విజయంగా సత్యనాశనం చేసినాం. ఇప్పుడు ఈ 3 ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ 3 ఆప్షన్లు ఎంపీడీఓ కార్యాలయానికి పోవడము, ఆన్లైన్లో చేయడం, టోల్ ఫ్రీ నెంబరు, ఇవి కాదు. నిజంగా వాళ్ళ దగ్గర ఇవన్నీ ఉంటే ఎన్నడో చేసేటోళ్ళు. అవి లేకనే వీళ్ళు మిగిలిపోయి ఉండొచ్చు. కాకపోతే ఎమ్యునరేటర్ని సపరేట్గా పెట్టి పాత ఎమ్యునరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మళ్ళొక్కసారి పిలుపునిచ్చి నేను కనుక్కున్నా, చాలా ఏది ఆఫీసర్లతో కనుక్కున్నా, కాలేదు సార్, సర్కారు చెప్పింది అంత కాలేదు, మా తన కాలే మేమే చెప్తున్నాం కదా సార్ కుల్లా అని చెప్తా ఉన్నారు సింపుల్గా. సరే ఆయన దాని సంగతి ఏందో మళ్ళీ తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడు ఒక ఆప్షన్ అయితే నడుస్తుంది కదా, ఈ ఆప్షన్ని ఎమ్యునరేటర్లను పెట్టి వాళ్ళ ఇళ్లలోకి తోలియండి. మా ఇళ్లలోకి రాలేదు అంటారు వాళ్ళు, వస్తే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ లెక్కలు తీయడం కోసం ఓ 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదా? ఓ 10-20 కోట్లు ఖర్చు పెట్టలేదా రాష్ట్ర ప్రభుత్వం? గంత దివాలాగా ఉన్నదా? పంపించచ్చు కదా మరి అధికారులను. మళ్ళీ పాత లెక్కనే అవుతుంది ఇది. ప్రజలు కూడా ఇది అయిపోయినాక మాట్లాడుకుందాం. నిజంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇగో ఈ నమూనాలు చేయాలి. మన దగ్గర లిస్ట్ ఉంది, ఎవరెవరు చేసుకోలేదో లిస్ట్ ఉంది. సరిగ్గా వాళ్ళ ఇంటికే పంపించేదానికి మీకే ఇబ్బంది? అంటే రాకూడదు అనుకుంటున్నారేమో మరి లెక్కలు. సరే మీ ఇష్టం, ఎవరి కర్మ వాడు అనుభవిస్తాడులే. లైక్ చేయండి.